మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ఇక్కడ ముస్లిమ్స్ అయితే పెద్ద ఎత్తున అయితే ధర్నా చేస్తున్నారు, అలాగే ర్యాలీ కూడా చేస్తున్నారు. దీన్ని ఖండిస్తూ ఏ విధంగా ఎందుకు ఖండిస్తున్నారు అనేది వాళ్ళ విషయంలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ ముఖ్యంగా అయితే జమ్మూ కాశ్మీర్ లో నిజంగా ఇలాంటి సంఘటన జరగడము చాలా బాధాకరమైన విషయమే. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు వచ్చేందును కశ్మీర్ లో వచ్చేసిందును వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చొరబడి ఈ ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ వచ్చి మన దేశాన్ని అస్తిత్వపరచాలా అనే ఉద్దేశంతో ఇక్కడ ఉండే ముస్లిమ్స్ మీద ఇక్కడ ఉండే ఇండియన్స్ మీద దాడి చేసి చాలా మందిని 26 మందిని చంపడం జరిగింది. ఇది చాలా వరకు వీళ్ళు ఏమంటే మన ఇండియాతో ఈ పాకిస్తాన్ ఈ పొరుగు రాష్ట్ర దేశము మనతో పోటీ పడలేక మనతో ముందుకు వచ్చే స్టేజ్ లో ఎగబడి ముందుకు రాలేని స్టేజ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎట్లా ఎగబడలేరు, అట్లీస్ట్ మన ఇండియాను కిందికి లాగాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ మన దేశం అనేది ఎప్పుడు వాళ్ళ ఓటే అనుకుంటా ఉంటారు. ఇక్కడ వచ్చిందో హిందువులను ముస్లింలను చీల్చేసి మనం ఇక్కడ తమాషా చూద్దామనే టైప్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి తెలియదు, ఇక్కడ ఉండే ప్రతి హిందూ కానీ ప్రతి ముస్లిం కానీ ప్రతి క్రిస్టియన్ కానీ అందరూ ఒకటే. మా దేశం మీద వచ్చిందంటే మరి ప్రతి ఒక్కరూ మేము ఒకటే ఉంటాము. ఏ బుల్లెట్ మన దీని మీద వచ్చినా ఫస్ట్ మేము మా ఛాతీ మీద తీసేసుకొని తర్వాతనే వేరే వాళ్ళకి పోయేటట్టు చేస్తాం. ఖచ్చితంగా మన దేశ భద్రత కోసం ముస్లింస్ ఎప్పుడు ముందు ఉంటారు. ఖచ్చితంగా ముస్లిం మేము వచ్చిందను ఎప్పుడు ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉంది, ఆ గవర్నమెంట్ మేము పూర్తి సహకారం ఇస్తాము. కంప్లీట్గా ముందు ఉంటాము. నిన్న కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా మిథున్ రెడ్డి గారు కూడా సరసభ సమావేశం జరిగింది, ఆల్ పార్టీస్ మీటింగ్ జరిగింది. దాంట్లో క్లియర్ కట్ గా చెప్పినారు మన దేశాన్ని అస్తిత్వపరిచే శక్తులు ఏమైనా చేసినా దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి సపోర్ట్ గా ఉంటుందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి ఖచ్చితంగా మేమందరూ ముస్లిం సమాజం అంతా నిరసిస్తూ ఉన్నాము. మేము ఖచ్చితంగా ఉండే రూలింగ్ గవర్నమెంట్ మీద కానీ మా ఇండియా మీద ఎవరు చేస్తారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష తీసుకొని ఆ పరుగు రాష్ట్రం పాకిస్తాన్ కూడా గుణపాతం నేర్పించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో అనేక మతాలు అయితే కలిసిమెలిసి ఉన్నాయి సార్. ముఖ్యంగా ఇలాంటి దాడులు జరగడానికి ఎందుకు మత సమరసమా లేకపోతే ఏంటి ఈ ముఖ్య కారణం ఏంటి? దీనికి మెయిన్ ముఖ్య కారణం ఏమంటే మన కంట్రీను అస్తిత్వపరచల్లా అనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఈ పాకిస్తాన్ వీళ్ళందరూ కాసుకొని ఉన్నారు. ఎట్లా తిరిగి మన ఇండియాను ఇది చాలా వరకు వెళ్ళిపోతా ఉంది. ఇంకా రాబోయే దినాల్లో కూడా వరల్డ్ నంబర్ 1 అవుతుంది ఇండియా. దీన్ని ఎట్లా తిరిగి అసూపచాలని చెప్పి వేరే దేశాలన్నీ కుమ్ముకైపోయి ఇక్కడ ఏదో విధంగా తంటలు పెట్టాలా, ఇది చేయాలని చెప్పేందును ప్రజల్లో ద్వేషం కలపల్లా కదా చీల్చాలనే ఉద్దేశం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ జరగనియరు. మన ఇండియా సంగతి వాళ్ళకు తెలియదు. మన సంస్కృతి డిఫరెంట్, ఇక్కడ ఉండే నేల డిఫరెంట్, ఇక్కడ ఉండే ప్రజల తీరు డిఫరెంట్, మైండ్ సెటప్ డిఫరెంట్. మన దేశం మీద వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఒకటైపోతాము. ఖచ్చితంగా వాళ్ళకి అన్ని విధాలుగా పోరాడతాము. ఖచ్చితంగా గుణపాఠం చేసుకుని మన ఇండియాను త్వరలోనే కొన్ని సంవత్సరాల లోపలే వరల్డ్ లోనే నంబర్ 1 గా వచ్చేటట్టు కూడా మేము మా వంతు సహకారం మేము అందిస్తాం. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ప్లేస్ కోసం పోరాడుతున్నారా లేకపోతే మత సామరస్యంగా అంటే మా మతంలో చేరండి అని పోరాడుతున్నారా? అంటే వాళ్ళకి పలు విధాలమైన కొన్ని ఉంటాయి కదా సార్, దేనికోసం వాళ్ళని సంబంధం ఏంటి? వరే అది ఇండిపెండెన్స్ కార్డు నుండి ఉండేదే వాళ్ళ పాకిస్తాన్ వర్షన్ అది వచ్చిందను కాశ్మీర్ అది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మన ఇండియన్ వర్షన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే కూడా మందే అని చెప్పి ఖచ్చితంగా మా గవర్నమెంట్ నిలబడి ఉంది. ఖచ్చితంగా మేము వచ్చిన దాని మీద మా గవర్నమెంట్ అడుగులు కూడా వేస్తున్నారు. అతి త్వరలోనే ఆర్మీ కూడా రెడీ అవుతా ఉంది. ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు కూడా ఖచ్చితంగా మేము ఇండియాలో కలవాలని చెప్పి వాళ్ళందరూ ఆతృతతో ఉన్నారు. అక్కడ ఉండి భిక్షం ఎత్తుకునే బదులు మేము వచ్చి ఇండియాలో ఉన్న హ్యాపీగా ఉంటాము, ఇండియాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దేశము, దీంట్లో మేము హ్యాపీగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటా ఉంటారు. కాబట్టి వీళ్ళు వచ్చిందో ఎట్లా తిరిగి తంటలు పెట్టేసి ఏదో ఇది చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇంకా రాబోయే దినాల్లో కూడా మన దేశం వచ్చి పిఓకే కూడా మన అంతర్భాగం అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే హిందువులు జీవిస్తున్నారు, ముస్లింస్ జీవిస్తున్నారు, క్రైస్తవులు కూడా జీవిస్తున్నారు. ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి ప్రతి ఒక్క పండుగ కూడా జరుపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము ఒకటే కోరుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. వీళ్ళందరికీ మేము కోరేది కఠిన శిక్షలు విధించి ఎవరెవరు ఈ రోజు దీనికి పాల్పడినారో వాళ్ళ మీద కఠిన శిక్ష విధించి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏ ఊరు కూడా ఇట్లా చేసేదానికి ధైర్యం చేయకుండా చేసి పాకిస్తాన్ కు గుణపాఠంగా నేర్పించామంటే మన దేశం పక్క కన్నె తీసేదానికి కూడా దానికి ధైర్యం ఉండకూడదు. ఆ రకంగా చేస్తే తప్ప మనం వచ్చిన ఈ ఫ్యూచర్ లో దీనికి ఉండదు. మన ఇండియాను ఈ ఇంప్రూవ్ అయ్యేదానికి, దానికి అడ్డపడేదానికి, మనకు డైవర్ట్ చేసేదానికి, పనికిరాని విషయాలంతా జోక్యం చేయడానికి వీళ్ళన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము ముస్లింస్ కానీ హిందూ కానీ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ ఒకటే. మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడదాం.
ఖచ్చితంగా మేమందరూ సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటాం. మా వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నా మేమందరూ సమర్థిస్తా ఉన్నాం. హిందూ సోదరులుగా నేను ఒకటే చెప్తున్నాను, ఇస్లాం మతం మీద మీరు అపోహలు చేసుకోండి. ఇస్లాం అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్. ఇస్లాం అంటేనే ఒక పీస్. మా మతంలోనే ఉంది. ఒక ఎవరైనా ఇన్నోసెంట్ చంపడం యావత్ యావత్ అందరూ సమాజానికే చంపినతో సమానం పాపం అని చెప్పి క్లియర్ కట్ గా ఉంది. ఇస్లాం నిజమైన ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చంపినారే వాళ్ళు నిజమైన ముస్లిమ్స్ కానే కాదు. ఎప్పుడు కూడా ముస్లిం అనేవాడు ఎవరు కూడా ఇట్లా హింసకు దీనికి ఎవరికి కోరుకోరు. మేమంతా అహింస కోరుకునే వాళ్ళము, శాంతిని కోరుకునే వాళ్ళము. మా దీంట్లో కూడా అదే ఉంది. మా ప్రాఫెట్ మొహమ్మద్ కూడా అదే చెప్పారు. ఎప్పుడు కూడా ఎవరితో కూడా మంచితనంతో జయించాలా, కత్తితో కాదు మంచితనంతో జయించాలని చెప్పినారు. కాబట్టి 100% మేమందరూ ఒకటే. కాబట్టి ముస్లిమ్స్ కూడా ఇదే మేము చెప్తున్నాము, హిందూస్ మీద ఈగ వాలినా మా రక్తం ఇచ్చేదానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఏ విధంగా కూడా ఏది కూడా ఇదిగా లేదు. మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా పెట్టుకునే అందరూ కూడా మాకు 100% మేము ఫైట్ అవుట్ చేస్తామని బాగా తెలియజేసుకుంటాం. నిజంగా అయితే మేడం జమ్మూ కాశ్మీర్ లో జరగడం ఇదేది చాలా మంది ఖండిస్తున్నారు, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ. సో మీరు ఎలా ఈ దాడిని ఎలా ఖండిస్తారు? మేము ఈ దాడిని ఇది హిందూ ముస్లిం అని కాదు, మేము ఒక భారతదేశ పౌరులుగా భారతీయులుగా దీన్ని మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనిషి మానవత్వం అని ఉండేవాడు ఎవ్వడు కూడా ఇలాంటి పనులు చేయడు, దీనికి పాల్పడడు. మానవత్వం లేని క్రూర మృగాలే ఇలాంటి పనులు చేస్తాయి. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, అసలు వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక ఇది లేదు. వాళ్ళు వాళ్ళ పనే ఇదిగా పెరిగింటారు. కాబట్టి ఎవరైనా మీరు హిందువుల్లో రామాయణమైనా, క్రిస్టియన్స్ లో బైబుల్ అయినా, ముస్లిమ్స్ లో ఖురాన్ అయినా చెప్పేది ఒకటి శాంతి. ఆ శాంతి తెలుసుకున్నవాడు ఎవ్వడు కూడా ఇలాంటి అడుగు వేయడు. అవన్నీ తెలియని మూర్ఖులే ఇలాంటి పని చేస్తారు. కాబట్టి భారతదేశంలో మేము పౌరులుగా దీన్ని ఖండిస్తున్నాం. భారతదేశం ఏ స్టెప్ తీసుకున్నా దానికి అందరికీ కూడా మేము కట్టుబడి ఉంటాం. అలాగే ఇంకా మీదట కూడా ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడేదానికి భయపడే విధంగా వాళ్లకు గుణపాఠం నేర్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనము మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చిరు వ్యాపారం చేసుకుంటున్న, అది తాటి ముంజలు వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులు అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్యనే ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ దాడుల్లో ముస్లిమ్స్ కి హిందువులకు జరిగిన దాడుల్లో వీళ్ళు ఎలా ఖండిస్తున్నారు అనేది వీళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో మీకు తెలిసిన విషయమే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన హిందూ ముస్లిమ్స్ కి అయితే పెద్దగా ఎత్తున గొడవ అయితే జరిగింది. 28 మంది అయితే మరణించారు. అవును. ఈ యుద్ధకాండాన్ని మీరు ఎలా ఖండిస్తారు? చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా బాధాకరంగా ఉంది సార్. అది విన్నప్పటి నుంచి మనకు ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి బాయిగా ఉన్నాం సార్. ప్రతి పండగకు వాళ్ళు వస్తారు, మనము పోతాము. ఇక్కడంతా ఏ విధంగా గలాట్లు ఏమి లేవు సార్ ఇక్కడ. సార్ ముఖ్యంగా ఇలాంటి మత ఘర్షణలు ఎందుకు వస్తాయి సార్? ఈ ఉగ్రవాదుల వల్ల వస్తాయి సార్ మత ఘర్షణలు అనేటివి. దీనికి మేము చాలా ఖండిస్తున్నాం సార్. ఇలాంటివి ముందు చర్యలు జరగకుండా ఉండడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లా వాళ్ళకి రానికుండా చేయాలి, ఎలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి మరణే శిక్ష వేయాలి. సో మీరు ముస్లిమ్స్ కి హిందూస్ కి చెప్పాల్సిన సందేశం ఏంటి? మేము కూడా దేవస్థానానికి పోతాము, మళ్ళా ఇది తిరుమలకు పోతాము. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉంటే బాగుంటుంది. మేము అందరూ కలిసిమెలిసి బాగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈయన అదే న్యూస్ అయితే చూస్తున్నాడు. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడ సేమ్ న్యూస్ చూస్తున్నాడు. దీని గురించి ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఇట్లా నా పేరు సయ్యద్ అస్మతుల్లా. సో మొత్తానికైతే మన జమ్మూ కాశ్మీర్ లో హిందువుల పైన దాడులు అయితే జరిగాయి. 28 మంది అయితే మరణించారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? మేము అట్లా నా కొడుకులు ఉంటే తీసుకొని పోయి నీళ్లు చేయని లేని జాగాలో తీసుకొని పోయి నరికేయాలా, చంపేయాలా నా కొడుకులు. ఎందుకు అట్లా అంత కోపం మీకు ఎందుకు వస్తుంది? మనం ఉండేది భారతదేశంలో, మనకు అంతా ఒకటే. అట్లా వాళ్ళు చేయకూడదు, తప్పు నా కొడుకులు చేసి ఉండేది. అట్లా చేయకూడదు. మనకు తెలిసి ఇలాంటి సంఘర్షణలు ఎందుకు వస్తాయి? అది ఎందుకు వస్తున్నాయో అది ఎట్లా తెలియదు మనకు. ఖచ్చితంగా అట్లా నా కొడుకులు ఉంటే మాత్రము క్షమించకూడదు. కట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. సో మదనపల్లిలో అయితే హిందూ ముస్లిమ్స్ అందరూ బాయ్ అంటూ అంతా హిందూ ముస్లిం బాయ్, మతం కులం ఏం లేదు ఇక్కడ. ఎందుకు ముఖ్యంగా ఇలాంటి బార్డర్లలో జరుగుతాయి? అది పెద్ద నాయకులకే తెలుసు, అది మనకు మాత్రం తెలియదు. ఇలాంటి చర్యలు జరగకుండా ముందు ప్రభుత్వానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మనం ఇట్లా చర్యలు జరగకుండా ఇదే ఖచ్చితంగా చేయాల్సింది. ఇట్లా పనులు చేయకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. అట్లా నా కొడుకులే
మనకు తెలిసిన కాడికి ఇట్లా బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్ లో ఇట్లా జాగా ఉన్నాయి కదా, సౌదీ సిస్టమ్ మాదిరిగా పెట్టేసి నా కొడుకు కాళ్ళు చేయలు వెనకాల కట్టేసి ఒక రాళ్ళు తోలిపించి ఇంత పెద్ద రాళ్ళు పబ్లిక్ జడ్జిమెంట్ పెట్టాలి అట్లా నా కొడుకులు. సో మొత్తానికి హిందూ సోదరులు అయితే 28 మంది అయితే మరణించారు కదా, వాళ్ళకి మీరు ఎలా సంఘీభావం సాని ముందు నిన్న రాత్రి కూడా పోయినాం మేము ఇటుకి, అంతా చేసి అంత ఐకమత్యంగా పోయి వచ్చినాము. ఏమి మనపల్లి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు మీరు? బాధపడతా ఉన్నారు మన వాళ్ళు అందరూ, వాళ్ళు వీళ్ళు హిందూ ముస్లిం అంతా కలిసి బాధపడతాం ఇటు చేసిన తప్పుకి ఈ నా కొడుకులు క్షమించకూడదు అనేసి. సో మీరు నిజంగానే మీరు వాళ్ళని క్షమించకూడదు మేము అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా నమాజ్ పోయి చెప్తాము, ఆ దేవుని సాక్షిగా ఇట్లా నా కొడుకుల్ని ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని చంపేలా నా కొడుకులు. మదనపల్లికి మన హిందూ సోదరులకి హిందూ సోదరులు అంతా భాయ్ ఇడ ఇదే లేదు, ఏ ఫెస్టివల్ వచ్చినా కలిసి మెలిసి పోతాం మేము. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు మదనపల్లిలో మాత్రం. వాళ్ళు ఎక్కువ మాట్లాడినా మనం తగ్గడము, మనం ఎక్కువ మాట్లాడినా వాళ్ళు తగ్గడము. ఇప్పుడు అట్లే ఉన్న ఆపోజిట్ నుంచి కూడా ఒకవేళ ఆయన నేను అరుచుకున్నా కూడా తెల్లారితో వచ్చినామంటే రారా టీ తాగుతాం మా ఫ్రెండ్స్ లో కూడా రారా మన వాళ్ళు కూడా వాడు కూడా అంతే. ఓకే, ఇప్పుడైతే మనము మదనపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ కండక్టర్ అయితే మన దగ్గర అయితే ఉన్నారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ దాడుల్లో వీళ్ళు ఎలా ఖండిస్తారనే విషయం తెలుసుకుందాం. బాగుందా సార్? నా పేరు తాజ్ బాషా, SLT బస్సు బుకింగ్ ఏజెంట్. ఇది బెంగళూరు టు మదనపల్లి, మదనపల్లి టు కడప, బెంగళూరు మన బస్సు. పాకిస్తాన్ బార్డర్ లో హిందూ ముస్లిమ్స్ జరిగిన గొడవల్లో 28 మంది అయితే చనిపోయారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇది జరిగింది మాత్రం ముమ్మాటికి చాలా అన్యాయం. వాళ్ళు చంపడము అనేది ఒక మనిషి ఒక అబ్బ పుట్టిన వాళ్ళైతే ఆ పని చేయరు. అది ఏ కులం అయినా కానీ ఏ మతం అయినా కానీ మానవత్వం అనేది ఒకటి ఉండాల. మనము ఇండియన్స్ లాగే ఉండాల. మనము వాళ్ళకి సపోర్ట్ అనేది మనము చేయాల్సిన అవసరం లేదు. కానీ మన గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద పవర్ఫుల్ గా యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుందని మనం కోరుకుంటున్నాం. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనం ఎలాంటి యాక్షన్ అనేది మనం చెప్పడం అంటే మనకి ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంది. కానీ దానికి రిప్లై అనేది వాళ్ళు చెప్పాలి. దానికి రిప్లై అనేది ఇప్పుడు వాళ్ళు చంపినారు, కొట్టినారు, అమానుషంగా మన వాళ్ళకి ప్రాణాలు తీసినారని కాబట్టి దానికి బదులుగా మన గవర్నమెంట్ కూడా మన PM మోడీ గారు కానీ మన మినిస్టర్లు జమ్మూ కాశ్మీర్ ప్రజలు కానీ వాళ్ళ మీద తిరగబడి ఇంకొకసారి ఆ సాహసం చేయకూడదని వాళ్ళకి గుణపాఠం నేర్పాలని నేను కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా మదనపల్లిలో మన హిందూ ముస్లిం సోదరులు ఎలా ఉన్నారు సార్? మదనపల్లి అనేది ఒక బ్రాండ్. ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్న తమ్ములుగా కలిసి మెలిసి ఉన్నారు. అందులో కొంతమంది ఎవరో ఒక్కొక్కరు చేసే తప్పుకి ప్రతి ఒక్క మనుషుల్లో కూడా భేదాలు అనేది సృష్టిస్తున్నారు. కానీ ఆ సృష్టించినా కూడా మన వాళ్ళు ఎవరు కానీ మన హిందూ ముస్లిం బాయిలు అందరూ కానీ ఎవరు కానీ అలాంటి దాని గురించి ఆలోచన పెట్టుకోరు. వాళ్ళు ఏదో కడుపాత్రం, వాళ్ళు జీవనోపాధం, వాళ్ళు పెళ్ళాం బిడ్డలకు సాక్కోవడము, వాళ్ళు వ్యాపారాలు ఏమనేది అంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు అండర్స్టాండింగ్ చేసుకొని ఒకరు అన్న తమ్ములుగా వేసి ఇది వీళ్ళ అంగిడి అది వాళ్ళ అంగిడి అని చూడకుండా ప్రతి ఒక్కరు అన్న తమ్ములుగా కలిసి మెలిసి ఒకే గ్లాసులో మనం నీళ్లు తాగితే వాళ్ళు కూడా అదే గ్లాసులో నీళ్లు తాగేంత కలిసి మెలిసి ఉండాం మదనపల్లి. ఇలాంటి చర్యలు ముందు జరగకుండా ఉండడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అది మనకి దాని గురించి నేను చెప్పలేము. ఇప్పుడు మనం చెప్పడం ఏమంటే ఇప్పుడు జరిగిన దానికి మన గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకున్నా కూడా అది మేము సంతోషంగా స్వాగతిస్తాం. జై కుమార్. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మదనపల్లి లోకల్. సో మీరు ఈ మధ్యన బ్రేకింగ్ న్యూస్ చూసే ఉంటారు, జమ్మూ కాశ్మీర్ లో 28 మంది హిందువులు ముస్లిం ద్వారా చనిపోయారని చెప్పేసి పెద్ద టాక్ అయితే వస్తుంది. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? దీన్ని ఒక భారతీయుడిగా మనము చాలా బాధాకరం చెందాల్సిన విషయమే. ఎందుకంటే భారతీయుడు అన్నప్పటికీ అందరము వస్తాం. ఒక ముస్లిం కానీ, ఒక ముస్లిం సోదరులు కానీ, ఒక క్రిస్టియన్ సోదరులు కానీ, ఒక హిందువులు కానీ, ఇంకా అన్య మతస్థులు అందరూ కూడా వస్తారు భారతీయులు అన్నాక. ఒక టెర్రరిజం అనేది ఒక మతానికి చెందింది కాదు. బట్ రీసెంట్ గా జరిగిన ఇష్యూ అయితే మాత్రం అది టెర్రరిస్ట్ పద్ధతిలో అయితే లేదు. అది ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని మన అదే పనిగా దాన్ని హైలైట్ చేసి రీసెంట్ గా కొన్ని ఆర్టికల్ 370 అయితే కానీ కొన్ని రీసెంట్ గా వక్ఫ్ బోర్డు బిల్లు దాన్ని అగైనెస్ట్ చేస్తూ అంటే అది ఏదో ఒక డైవర్ట్ చేయాలని కొత్తగా ఏదో కొత్త కోణంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో అది టెర్రరిజం అటాక్ జరిగింది అనేది. అంటే మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు? ప్రభుత్వం ఇలాగే చేసింది అంటున్నారా, లేకపోతే టెర్రరిజం అంటే అక్కడ పాకిస్తాన్ అలా చేశారనుకుంటున్నారా? అయితే ఈ మధ్య కాలంలో తర్వాత కొన్ని ప్రభుత్వాలు మారిన తర్వాత మోడీ ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అల్లర్ల కంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది విధంగా సేఫ్ గానే ఉన్నారు.
ప్రజల పరంగా. బట్ ఈ మధ్య కాలంలో అలా ఉండడం వల్ల ఏమన్నా నెగ్లెక్ట్ చేశారో, ఆ నెగ్లిజెన్స్ లో ఏమన్నా వాళ్ళు మళ్ళీ హైలైట్ చేసుకోవడం వల్ల అంటే మనమంటూ ఉన్నామని తెలియజేసుకోవడానికి ఏమన్నా ఈ అటాక్ జరిగింది అనేది ఒక ఆలోచన చేయాల్సిన విషయమే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న వాళ్ళు అంటే జమ్మూ కాశ్మీర్కి అయితే టూర్కి అయితే వచ్చారు. సో వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు. మధ్యలో ఈ పాకిస్తాన్ వాళ్ళు దూరి ఇది కల్మానా ఏదో పలకకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి ఆర్డర్ అయితే జారీ చేశారు. సో అది చెప్పకపోవడం వల్ల వాళ్ళని షూట్ చేసి చంపేశారు. సో ఇదే విధంగా మన మదనపల్లిలో జరిగితే మీరు ఎలా దీన్ని సమర్థించాల్సిన ఆలోచన కంటే ముందే ఆ పరిస్థితి తీసుకురాకపోవడమే మంచిది. మనము ఈ విషయం ఇప్పుడైతే ఏ విధంగా అయితే మొదలైందో మొదట్లోనే కోసేయడం బెటర్. నేనైతే కోసేయడం అంటే మనకి దీన్ని వెంటనే ఎంత వీలైతే అంత విధంగా, ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా దీన్ని ఖండించడం వెంటనే ప్రభుత్వం ఆల్రెడీ మొదలు పెట్టింది. మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలు 2-3 విషయాలు తెలిసినాయి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనకు తెలియదు. వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ గా అమలు చేస్తారనేది మనకి గ్రౌండ్ లెవెల్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఆల్రెడీ ఇండస్ వ్యాలీ సింధుది రివర్ వాటర్ ఆపాలని, ఒక వీసాస్ ఆపాలని, కొన్ని దేశాలు అంటే ఎంత వీలైతే అంత భిన్నం మన దేశం నుండి 48 గంటల్లో బయటకు వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. అది ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది మనకు తెలియటం లేదు. ఏదర్ వార్, ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో ప్రధానమంత్రి పాకిస్తాన్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఒక ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ హ్యాపెన్ లైక్ ఒక వాటర్ గురించి కానీ ఏదైనా కానీ మాకు కానీ ఏదైనా కట్ ఆఫ్ చేస్తే ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ వార్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు. సో మన భారతదేశం ఆల్రెడీ వార్ లాగా తీసుకునేసిందా లేదా దీనికి ఎంతవరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనేది మన గ్రౌండ్ లెవెల్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు. బట్ దేనికైనా కానీ సిద్ధంగానే ఉన్నాం. సార్ అలాగే చూసుకున్నట్లయితే ముందుగా ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి హిందూ సోదరులకి ముస్లిం సోదరులకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇక్కడ ఒక హ్యుమానిటీ అనేది అవసరం. హిందూ ముస్లిం ఒక కులము ఒక మతం అనేది తర్వాత డిసైడ్ అయ్యేది. ఒక మీరు మనిషే నేను మనిషే, తర్వాత మనం డిసైడ్ చేసుకోండి. మతం కానీ ఒక కులం కానీ ఏదైనా కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియలైజ్ అవ్వాల్సింది అందరము బాగుండాలి, అందరము ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం తప్ప వాళ్ళని తగ్గించడము మనము పెంచుకోవడం అనేది జరిగితే మాత్రం రాను మనిషికి జీవించడానికే కష్టం అయిపోతుంది. ఓవరాల్ గా మీరు మార్నింగ్ నుండి మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, మీరు ఎంతమందిలో ఈ యొక్క ఆలోచన ఉందని మీరు తెలుసుకున్నారు? మీరే చెప్పండి. కనీసం ఒక 50 to 60 మెంబర్స్ మీరు ఇంటర్వ్యూ చేసింటారు. ఎంతమంది ఈ పహల్గామ్ అటాక్ కానీ ఈ టెర్రరిస్ట్ అనే వాళ్ళ మీద అవగాహన ఉందనేది మీకు అర్థమై ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రౌండ్ లెవెల్ నుండి కూడా ఒక హ్యుమానిటీ అవసరం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం అవసరం అనేది మనము అవేర్నెస్ తీసుకురావాలా. అది ఎన్ని విధాలుగా మనకంటే మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర అయితే ఇంకా మంచి పాయింట్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని వీలైనంత వరకు మంచి హ్యుమానిటీని మన ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని మనం కోరుకుంటున్నాం. ఎంత వీలైతే అంత త్వరగా చేయాలి.